హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వారాహి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాతృకులు అంటారు. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే కొలుస్తారు. ఈ అమ్మవారి గుళ్ళను కూడా పగటిపూట మూసివేసి ఉంచుతారు. అయితే ఈ వారాహి అమ్మవారు ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూటే పూజిస్తారు, ఎవరెవరు పూజించవచ్చు, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మన హిందూ పురాణాల్లో చాలా వాటిల్లో ఈ అమ్మవారి గురించి ఉంది. కానీ దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడికి గాయమైంది. ఆ గాయం వల్ల రక్తబీజుని శరీరంలో నుంచి ఒక రక్తపు చుక్క నేల మీద పడింది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడతాయో ఒక్కొక్క రక్తబొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు పుట్టుకొస్తూనే ఉంటారు. అలా అంతమంది రాక్షసులని చంపాలంటే చాలా కష్టమైంది. అందుకని దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకులని పుట్టిస్తుంది. సప్తమాతృకులు అంటే 7 అమ్మవారులు. వాళ్ళకి తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకులు ఎవరంటే బ్రహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుని సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహి అమ్మవారు రక్తబీజుని సంహరించడానికి చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరించింది. తర్వాత దుర్గాదేవిని ఆ రాక్షసుడు ద్వంద్వ యుద్ధంకి పిలిచాడు. ఈ 7 అవతారాలు కూడా దుర్గాదేవిలో కలిసి అతన్ని సంహరించినట్టు భాగవత పురాణంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. అలా హింసలు పెట్టక ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు తనకి ఏ వరం కావాలో కోరుకోమని అడగ్గా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు. కానీ అమ్మవారు మాత్రం అమరత్వాన్ని వరంగా ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేసింది. దాంతో అతను చాలా తెలివిగా అమ్మ నువ్వు తప్ప నన్నెవ్వరూ చంపకూడదు అనే వరం కోరుకుంటాడు. దానికి అమ్మవారు సరే అని ఒప్పుకుంటారు. దాంతో వెంటనే నేను కూడా నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపడానికి వీల్లేదు, కుదరదు అని చెప్తాడు. దానికి కూడా అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుడి చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అతను పెరిగి పెద్దయ్యి రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వరాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో కూడా సప్తమాతృకులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి. ఇంకా వారాహి అమ్మవారి భర్త వారాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాతృకులు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్ట భైరవనే వారాహి అమ్మవారి భర్త కాబట్టి
వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఇందులో గిరి అంటే వరాహములచే లాగబడుతున్న, చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని, ఆరుడ అంటే ఎక్కిన అని, దండనాద పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ గల వారాహీదేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో మరో చోట విసృక ప్రాణహరణ వారాహి వీర్యనందిత. దీన్ని బట్టి విషంగుడు అనే అసురుణ్ణి వారాహీదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారే ఈ వారాహీదేవి అమ్మవారు. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం మాత్రం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున మాత్రం కానీ ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహీదేవి అమ్మవారి ఆలయం గురించి చెప్తాను. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఈ ఆలయంలో కూడా అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ భక్తులు నేరుగా చూడటానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లో మూసేస్తారు. ఆ సమయంలో కూడా భక్తులు దర్శనం కోసం ఆ ఆలయం ద్వారంలో 2 రంధ్రాలు పెడతారనమాట. ఆ 2 రంధ్రాల్లో నుంచే భక్తులు దర్శించుకోవాలి. ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తాను. ఏ భక్తులైనా సరే నేరుగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వీల్లేదు. కానీ ఒక కొత్త దంపతులు మాత్రం పూజారితో గొడవపడి మరీ దర్శించుకోవడానికి వెళ్తారు. అప్పటికి పూజారి చెప్తారు, ఆ ఉగ్ర రూపాన్ని మేమే తట్టుకోలేము, మీరు తట్టుకోలేరు అని. కానీ వాళ్ళు వినకుండా వెళ్తారు. కానీ దర్శించిన కాసేపట్లోనే వాళ్ళు మరణిస్తారు. ఇది పుకారు అని చాలామంది అనుకుంటారు. బట్ నేను చాలా వాటిల్లో నేనే స్వయంగా చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ అమ్మవారిని పూజించటం వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుందని నా నమ్మకం. ఆ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.